హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ లాంగ్ వీడియో. అసలు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎందుకు రెగ్యులర్ గా రావట్లేదు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటే, అది ఏదో కాదు. కొంచెం నేను ఒక 2-3 వీక్స్ నుంచి అయితే చాలా డిమోటివేట్ అయిపోతున్నా. అండ్ దాంతో పాటు డిప్రెషన్ అయితే ఎక్కువ గురైపోతున్నాను. ఎందుకంటే ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం వల్ల అయితే నేను చాలా సఫర్ అవుతున్నాను. అండ్ నాలాగే ఎవరైతే సఫర్ అవుతూ బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అసలు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలని చెప్పి నేను ఒక 2 వీక్స్ నుంచి అయితే ఆ ChatGPT కానీ సంథింగ్ గూగుల్ జెమిని అట్లా ఏస్తూ కొంచెం మాట్లాడి కొన్ని తెలుసుకొని ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటి. అండ్ తర్వాత ఏదైనా చేయాలంటే కానీ ఈ డిప్రెషన్ దాటుకున్న తర్వాత మైండ్ అనేది చాలా యాక్టివ్ గా ఉండేది. అప్పుడు ఏది చేసినా కానీ సక్సెస్ రేట్ అనేది ఒక 20% 30% ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమే. అసలు ఈ డిప్రెషన్ రావడానికి మెయిన్ కారణాలు వచ్చేసి, మొదటిగా కారణం వచ్చేసి మనం ఏదైనా చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో నీకు ఒక ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 4 months 4 నెలలు నీకు ఒక ఎగ్జామ్ ఉన్నప్పుడు నువ్వు ఈ 4 నెలలు ప్రిపేర్ అయ్యి లాస్ట్ రోజు ఎగ్జామ్ రాస్తే ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బట్ ఏముందిలే అని చెప్పి సరదాగా టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అది ఇది అన్ని చేస్తూ ఒక 2 days లో ఎగ్జామ్స్ ఉన్నాను, నైట్ నువ్వు బుక్ ఓపెన్ చేసి కూర్చొని నానా తిప్పలు పడుతూ ఎట్టో కొట్టా సిలబస్ కవర్ చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే టైం కల్లా ఏమవుతుంది, చదివినంతా ఏం ఉండదు. బికాస్ దీన్ని ఏమంటారంటే ఎక్కువ హైపర్ టెన్షన్. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఒక సర్టెన్ టైం అనేది ఉంది. ఆ సర్టెన్ టైం లో మనం ఏదైనా ప్రొజెక్ట్ చేస్తేనే అది ఒక వర్క్ అయితే అవుతుంది. బట్ ఒక 4 నెలలు చేయాల్సిన దాన్ని ఒక 2 nights లో నువ్వు కనుక నీ బ్రెయిన్ చాలా చేయిస్తే అసలు అది ఎలా తట్టుకునేదని నువ్వైతే అనుకుంటున్నావు. సో దానికి మనకి ఎక్కువ ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైంది వస్తుంది. దానివల్ల మనం రాసింది కానీ ఏదైనా చదివింది కానీ ఆడియన్స్ ఆ టైంకి మనకి అనేది గుర్తురాదు. బికాజ్ ఎందుకంటే బ్రెయిన్ అనేది ఒక మిషన్ లాంటిది, దానికి రెస్ట్ ఉండాలి. రెస్ట్ ఉంటేనే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 8 గంటల స్లీప్ మనం తీసుకుంటే 4 నుంచి 5 గంటలు బ్రెయిన్ కి కేవలం రెస్ట్ అనేది కావాలి. బికాజ్ ఎందుకంటే మన మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలన్నా అరెన్స్ నువ్వు ఏదైనా చెయ్యాలన్నా కానీ బ్రెయిన్ చాలా యాక్టివ్ ఉండాలంటే నీకు 5 నుంచి 6 గంటలు ప్రాపర్ స్లీప్ ఉంటే ఒక బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బట్ సూపర్ ఫాస్ట్ గా ఉండాలనుకుంటే 7 గంటలు చాలు. 7 గంటలు నిద్రపోతే నీకు చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీరు అది చేస్తున్నప్పుడు నువ్వు నోటీస్ చేయగలుగుతావు అనమాట. మీకు ఒక సింపుల్ వేలో చెప్తాను. ఒక 2 స్టూడెంట్స్ ని తీసుకున్నాం. ఒక స్టూడెంట్ రోజుకి 6 గంటలు నిద్రపోతాడు, ఇంకొక స్టూడెంట్ రోజుకి 4 గంటలు నిద్రపోతాడు. బట్ 6 గంటలు నిద్రపోతున్న స్టూడెంట్ కి ఒక 1 week ఒక బుక్ ఇచ్చి దాన్ని చదివించి ఏదో సంథింగ్ చేసి రాసే టైం కనిపెట్టండి. ఇట్లా 3 hours పడుకున్న అబ్బాయిని 4 hours పడుకున్న అబ్బాయిని తీసుకొని సేమ్ ఈ అబ్బాయికి ఎలా పేర్ చేసామో అలా ఇతను కూడా చేసినప్పుడు ఇద్దరికి ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇద్దరు చదివేవాళ్ళమండి. ఇద్దరికి ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు 6 గంటలు ఎవరైతే పడుకుంటారో ఆ అబ్బాయి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా రాయగలుగుతాడు. అండ్ ఎవరైతే 4 గంటలు నిద్రపోయి పడుకున్న అబ్బాయి అయితే కొంచెం తగుమగుగా రాస్తాడు. బట్ ఇద్దరు రాస్తారు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్లీప్ ఉంది కదా ఇతనికి ప్రాపర్, అంటే దీనికి ఒక ప్రాపర్ రెస్ట్ ఉంది అండ్ ప్రాపర్ వే అండ్ స్కిల్ విధంగా అన్ని ఉన్నాయన్నమాట. ఇవి ఉన్నప్పుడు తను చాలా ఈజీగా రాసేటప్పుడు ఆ రోజు చదివాను ఈ రోజు చదివాను నాకు మెమరీలో అంతే గుర్తొస్తుంది. సో దాంతో పాటు రాసేస్తాడు. బట్ ఇతనైతే చాలా స్ట్రెస్ఫుల్ గా తీసుకుంటూ ఏదో ఒక విధంగా దాన్ని అయితే రాస్తాడు. బట్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఆలోచించే ముందు నీ బ్రెయిన్ కి ఒక రెస్ట్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 1 hour స్లీప్ పడుకొని ఏదైనా చేయాలనుకున్నప్పుడు బిఫోర్ 1 hour పడుకోండి. ఆ తర్వాత ట్రై చేయండి, బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ యాక్చువల్లీ డిప్రెషన్ కావడానికి ఇంకొక కారణం వచ్చేసి మనకి ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం. మన పూర్వీకులు కానీ మన తాతలు కానీ నాన్న వాళ్ళ కాలంలో అయితే ప్రతి ఒక్కరు పొలం పని చేస్తారు అండ్ ఇంట్లో పని వాళ్ళ పనులు అంటూ వాళ్ళు చేసుకుంటారు. అండ్ అసలు దానికి తగ్గట్టుగానే గట్టిగా తింటారు, దానికి తగ్గట్టుగా పని చేసుకొని హార్డ్ వర్క్ అయితే చేస్తారు, ఒళ్ళు వంగిద్ది. బట్ ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ కానీ ఎడిటర్లు కానీ కంటెంట్ క్రియేటర్లు కానీ A to Z ఏదైనా కానీ ఇండోర్ వర్క్, బయటికి వెళ్ళి చేసే వర్క్ తక్కువ. అండ్ బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకునేది కూడా తక్కువే. ఎప్పుడు మొబైల్స్ అండ్ ఆల్సో కంప్యూటర్స్ అండ్ ఎడిటింగ్ అది ఇది అని సరిపోతుంది. సో దీనికి మనం తింటున్న న్యూట్రిషన్ ఫుడ్ ఏంటంటే ఫుల్ కెమికల్స్ తో పండించిన ఫుడ్ మనం తింటే ప్రజెంట్ జనరేషన్ లో ఆ ఫుడ్ దాంతో పాటు మనం చేసే బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో మన డైలీ హ్యాబిట్స్ వల్ల మనకి ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. అండ్ బాడీకి కావాల్సిన అన్ని వస్తున్నా గానీ
బాడీ సహకరించట్లేదు. దీనికి తోడు మనం ఎక్కువ కూర్చొని ఉండటం వల్ల మీకు ఇక్కడ స్ట్రెస్ అనేది లోడ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఒంటరిగా ఉంటారు కాబట్టి ఎక్కువ ఆలోచించడానికి మీకు ప్రయత్నం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది తెలుసా సైడ్ ఎఫెక్ట్? ఎక్కువ ఆలోచించడం వల్ల డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే చుట్టుపక్కల జనంతో ఉండి మాట్లాడితే మీరు ఏదైనా చేస్తే మీకు ఏదైనా బాధలు ఏదైనా ఉన్నా కానీ అంత గుర్తు రావు. బట్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ అయితే మీకు గుర్తొస్తాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మీరు కూడా ఒక మంచి స్నేహితుని పట్టుకున్న వాడిని అప్పుడప్పుడు బయటికి వెళ్తా ఉంటే మీరు ఏదో మనకి మైండ్ తగ్గ ఫ్రెండ్ అయితే దొరుకుతాడు. దాంతో మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అసలు నీకెందుకు వస్తుంది? ఓవర్ థింకింగ్ అనే మాట నీకేమంత బాధ్యతలు ఉన్నాయి? సరే, నీకేమన్నా పేరెంట్స్ వల్ల ప్రాబ్లం వచ్చి ఇంట్లో చాలా పనులు పెరిగిపోవడం వల్ల వాటి వల్ల నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీ ఏజ్ ఎప్పుడైతే 20-30 అప్పుడే నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాలు పోతే అంతా నీపైనే భారం పడింది. కాబట్టి పేరెంట్స్ ని కొంచెం అర్థం పెట్టి నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వాళ్ళని పోషించే స్థాయికి నువ్వు ఎదగాలి. కాబట్టి అప్పుడు ఆలోచించుకోవాలి. అంతేకాని బిలో 20 కన్నా నీకు అప్పుడే డిప్రెషన్ వస్తే ఎట్లా చెప్పు? నాకు ఒక తెలిసిన కుర్రోడు ఉన్నాడు, తనకి 16 years, బట్ ఇద్దరు పేరెంట్స్ లేరు. బట్ తను ఆలోచించే విధానానికి తను చేసే పనులకి అస్సలు మిస్ మ్యాచ్ అవుతాయి. తనకి రీసెంట్ గానే డిప్రెషన్ వచ్చి సైకియాట్రీ దగ్గరికి వెళ్తే తనకి కష్టం అని చెప్పారు. ఎందుకంటే ఆల్మోస్ట్ తనకి బీపీ 200 to 300 లోపు అయితే వస్తుంది. అసలు అంత బీపీ వస్తే ఆల్మోస్ట్ ఎవరైనా చచ్చిపోతాడు. బట్ వాడు అదృష్టం, వాడు ఇంకా బతికే ఉన్నాడు. వాడిని ఆలోచించగలరా బాబాని వాడిని మొత్తుకుంటున్నారు. బట్ వాడేం చేస్తాడు పాపం? తల్లిదండ్రులు లేని వయసులో వాడేం చేయగలుగుతాడు చెప్పండి? పేరెంట్స్ ఏదైనా దిక్కు, అలాంటి పేరెంట్సే లేరు, ఎవడు పట్టించుకుంటాడు? నువ్వు ఆలోచించకుండా ఉండాలి అంటే నీకు ఒక 3 టిప్స్ చెప్తాను. ఈ 3 టిప్స్ ఒకసారి ట్రై చేయి. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను. బట్ ఈ 3 టిప్స్ నేను ఫాలో అవడం వల్ల కొంచెం బెటర్ ఉన్నాను. లేదంటే నా మొహం ఇంకా పేకపోయి చాలా దరిద్రంగా అయితే కనపడే ఉంటాయి. ఓకే, టిప్ నెంబర్ 1 వచ్చేసి, మీకు అంత వీలైతే రోజుకి కనీసం 6 గంటలు కనీసం పడుకోండి. మీరు ఒక 6 గంటలు కనుక పడుకుంటే అట్లీస్ట్ బెటర్ గా అయితే ఉండగలుగుతారు. సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరు కనీసం ఒక 1 hour కానీ వర్కౌట్ చేయండి. రోజుకి ఒక 1 hour వర్కౌట్ చేయలేకపోతే నువ్వు బతికుండి దండగా. సరే, వర్కౌట్ కాకపోతే ఏదో ఒక పని చేయి. నువ్వు ఇంట్లో పని చేస్తావు, ఏదైనా మోస్తావు, ఏదైనా వర్క్కి వెళ్తావు, అది నీ ఇష్టం. ఏదైనా కానీ బాడీ అనేది ఫిజికల్ గా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు నువ్వు కొంచెం బెటర్ గా ఉంటావు. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, ఎక్కువగా ఆలోచించకూడదు. అసలు దీని గురించే మ్యాటర్ కదా. ఎక్కువ ఆలోచించకూడదు అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీకు ఆలోచన అనేది తగ్గిపోతుంది. బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఏదైనా ఆడుకో, కబడ్డీ గానీ, క్రికెట్ గానీ, వాలీబాల్ గానీ, ఎనీ అవుట్డోర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఇంకొకసారి ఆడి చూడు. అసలు నాకు ఈ స్పోర్ట్స్ కూడా ఎవరు లేరు బ్రో, నాకు ఏం లేదు, నేను ఒంటరిగానే ఉంటున్నాను, నాకు ప్రాబ్లం అదే అని అంటే బెస్ట్ సొల్యూషన్ చెప్తాను. అదేదో కాదు, ఒంటరిగా కూర్చో, మనశ్శాంతిగా డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఏం చేయాలనుకుంటున్నావు? మెడిటేషన్ చేయి. నువ్వు మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్ గా నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో నీ బీపీ లెవెల్ కూడా కంట్రోల్ అయితే అవుతాయి. మెడిటేషన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కీ అనమాట. ఎందుకంటే నాకు స్వయంగా చాలా అంటే చాలా హెల్ప్ అయింది మెడిటేషన్ చేయడం వల్ల. బట్ ఫస్ట్ లో ఒక 2-3 days మెడిటేషన్ చేస్తే నాకు నవ్వు వచ్చేది. ఎందుకంటే నేను ఆలోచించే విధానానికి ఆ మెడిటేషన్ సంబంధం ఉండదు. బట్ డే బై డే నువ్వు చేస్తా ఉంటే మన శాంతిగా ఉంది. మెడిటేషన్ చేసే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, చేతులు అలా తీసుకో, ఇలా పెట్టు, ఇలా ఆడించు, కళ్ళు మూసుకో. జోక్గా ఉండొచ్చు, బట్ మీరు మనశాంతి కూర్చొని ఎంతసేపు అయితే కూర్చొని ఉంటారో అంతసేపు దేని గురించి ఆలోచించడం, మన శాంతి కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలాంటిది వేయాలి. అలా చేయండి, మీకైతే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అవుతాయి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తో వీడియోస్ అయితే తీసుకొస్తాను. తెలుసు కదా ఏం చేయాలో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాను. బాయ్ బాయ్.